అమ్మా వదినా ఏంటమ్మా? ఎందుకమ్మా ఇట్టా చేసినావు? నానేం చేశానమ్మా? మంగమ్మకి మాట పోయేలా చేసింది నువ్వేనని నాకు తెలుసమ్మా. నేనట్టంటి పని ఎందుకు చెప్తానమ్మా? నాకేంటి అవసరం? నీకే అవసరం. ఏటమ్మా నువ్వు అనేది? వాళ్ళు మనకి అన్నం పెట్టినోళ్ళు, వాళ్ళు బాగా కోరుకుంటాం గాని వాళ్ళని బాధ పెట్టే పని నేనెందుకు చెప్తాను? ఎన్ని దినాలు నీ గురించి నేను అదే అనుకున్నాను, కానీ ఇప్పుడే నీ మాట విని నానే నమ్మలేకపోయాను. వదినా మంగ నీ కూతురని తెలిసిపోనాదా? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు ఇలా చెయ్యాలని ఎట్టా అనిపించినదమ్మా? నా కోసం నువ్వు ఇంతలో దిగజారిపోతావని నన్ను కల్లో కూడా ఊహించలేదమ్మా. ఏందమ్మా నువ్వు అనేది? అవునమ్మా, ఆస్తి మొత్తం నా పేరున ఉందని తెలిసి నేనే ఈ ఇంటికి వారసురాలుగా జమీందారుగా ఉండాలనే కదా నువ్వు ఇలా చేసినావు. మంగమ్మని నాతో పాటు సమానంగా చూసినావు, నీ కూతుర్లా చూసుకున్నావు. మరి అట్టంటి మంగమ్మ నాకు ఏడ పోటీ వస్తాదో అన్న అసూయతో తనకు మాట పోయేలా చేసినావు. ఎందుకమ్మా ఇట్టా చేసినావు? నలుగురికి మంచి చేయాలని నాకు చెప్పి నువ్వెందుకమ్మా ఇట్టాంటి పని చేసినావు? దీంతో నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసావు కదమ్మా. నువ్వు చేసిన ఈ తప్పుకి మంగమ్మ శిక్ష అనుభవించకూడదు. అందుకే మంగమ్మకి మాట పోయేలా నువ్వు చేస్తే తనకి ఇరుగుడిచ్చి మళ్ళీ మాట వచ్చేలా నాన్ చేస్తాను. నువ్వు తప్పు చేసినా అందరి ముందు తప్పు చేసిన దానిలా తల దించకూడదనే నేను మంగమ్మకి ఇరుగుడు మందిస్తున్నాను. నువ్వు చేసిన ఈ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఇరుగుడు తెస్తాను. నా తల్లి, నా బంగారమే, తొందరగా వెళ్ళి ఆ పని చేయి తల్లి. ఇప్పుడే తెత్తా. అమ్మయ్యా, భగవంతుడా, ఏ విధంగానైనా నా మంగమ్మకి మాట వచ్చేలా చేయి తండ్రి. గంగ అనుకున్నదంటే తప్పకుండా అయి తీరుతుంది వదినా. అవునక్క, ఇక మన మంగమ్మకి మాట వచ్చేసినట్టే అక్క, మాట వచ్చేసినట్టే. నా బిడ్డకి మాట వస్తే అంతకంటే ఆనందం ఇంకేం ఉంటాది? బంగారం లాంటి పిల్ల నోటికి ఎంతొస్తే అంత పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు వాగేది. అదే బంగారంలా మాట్లాడుతూ ఉండేది. అలాంటిది ఇలా ఒక్కసారిగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇలా మోగదాల్లో ఉండడం నాకు చాలా బాధగా ఉందమ్మా. నీకే కాదు బోనా, నాకు కూడా బాధగానే ఉంది. అమ్మో, నేను నిజంగానే పర్మనెంట్ గా ఇలా మాటలు రాకుండా మూకుతనలా ఉండిపోతానా? ఆ గంగ మాత్రం హ్యాపీగా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటే నేను ఇలా బెబ్బే అంటూ అరుస్తూ ఉండాల్సిందేనా? నో, అలా జరగకూడదు. నేను మాట్లాడాలి. బే, 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 బే. పాపం చూసారా, తనకి మనలాగా మాటలు పోయి కప్పలాగా బే 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 అంటుందో. పిచ్చిదానా, ఆ తను కప్పలాగా బ్యా బ్యా అంటలేదే. నేను ఎలాగైనా సరే మాట్లాడాలి, నేను మోగదాన్లా ఉండకూడదు అని తన మనసులో మాటలతో అంటుంది. పాపం, ఇప్పుడు తనకి మాటలు రావు కదా. అదిగో అదిగో మళ్ళీ ఏదో అంది. నేను చెప్పింది కరెక్ట్ అంటుంది.
నువ్వేం బాధపడకమ్మా 600 సరే నీకు గొంతు తెప్పించే బాధ్యత మాది. అవునమ్మా, ఎంత దూరం వెళ్ళైనా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే, నీకు మాట వచ్చేలా నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్స్ మమ్మీ అంటుంది మంగ. అంతే కదమ్మా మంగ. అమ్మ రాజేశ్వరి, ఇంకా ఆ గూడెం వాళ్ళని ఉంచకూడదు, తన్ని తరిమేయాలి. అవునమ్మా, నాకెందుకో అదంతా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇది వాళ్ళు కావాలనే చేశారు. ఎందుకంటే గంగపైనున్న ఆస్తిని నువ్వు ఎలాగైనా సరే మంగకు వచ్చేలా చేస్తావని వాళ్ళకి తెలుసు. అందుకోసం నువ్వు ట్రస్ట్ వాళ్ళకి చెప్పి మంగని నీ కూతురుగా దత్తత తీసుకుంటావని వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. అందుకే తెలివిగా మంగకి మాట పోయేలా చేశారమ్మా. వాళ్ళకి మంగ ఈ ఇంటికి వారసురాలు కావడం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. అందుకే ఇంత కుట్ర పన్నారమ్మా. అవును మావయ్య, నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా నిజమనే అనిపిస్తోంది. నా కూతురుపై ఇంత దారుణానికి పాల్పడిన వాళ్ళని అస్సలు క్షమించకూడదు. నువ్వు ఆవేశంగా ఏదో చెప్తున్నావు కానీ దానికి అర్థమే తెలియట్లేదు. వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని అంటుంది. అవునా? అవునంటుంది. అమ్మా రాజేశ్వరి, అదుగో చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా వస్తుందో చూడు. ఆగవే, రావద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావే? అంతే కదమ్మా నువ్వు చెప్పేది. అది కాదు మంగమ్మ గారు, మీకు గొంతు రావాలని మీకు ఆకుపసరు తీసుకొచ్చాను. ఇది తాగితే మళ్ళీ మీకు మాట వస్తుంది. ఇది తాగండమ్మా. ఏంటే తాగేది? ఇందాక నేను తిన్న దాంట్లో నువ్వే కావాలనేదో కలిపి అది తిన్నాక నా గొంతు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది తాగించి నా ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? అంతే కదమ్మా నువ్వు అనేది. అలా అనకండి అమ్మగారు, నాన్న మీకు గొంతు రావడానికే ఇది తెచ్చినాను. నోర్మోయ్, నీ అమాయకపు మాటలు విని మోసపోయే వాళ్ళెవరూ లేరిక్కడ. మళ్ళీ మీరందరూ కలిసి నా కూతుర్నేదో చేయాలని కాదు ఈ ఆకు పసరిస్తున్నావు. నా గొంతులో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగనివ్వను. వెళ్ళి బయటికి. పోవే బయటికి. అంతే కదమ్మా నువ్వు అనేది. అయ్యో, మీకెట్టా చెప్తే అర్థమవుతుంది అమ్మగారు. మా గూడెంలో ఈ పసరు తాగించి మాట తప్పిపోయిన వాళ్ళకి మాట తప్పిస్తారు. ఇప్పుడు ఇదే పసరు మంగమ్మ గారికి తాగితే మాటలు వస్తాయి. నా మాట నమ్మండమ్మా. మంగమ్మ గారు తాగండమ్మా. నాకు మీ మీద అస్సలు కోపం లేదు. తను తొందరగా కోలుకోవాలంటే, తను మామూలుగా మాట్లాడాలంటే ఇది తాగండమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. ఈ పసరు తాగించండమ్మా. ఆహాహా, ఏమి నటిస్తున్నావే? అమ్మేమో గొంతు పోగొట్టింది, ఇప్పుడు కూతురేమో గొంతు తెప్పించడానికి వచ్చింది. ఎంత అద్భుతంగా నటిస్తున్నారే! మీ వేషాలు మా దగ్గర కాదు. మీరు చేసే మోసాలేంటో మాకు తెలుసులేవే. మర్యాదగా బయటికి వెళ్ళిపో. అయినా మంగన్ చూసిన డాక్టర్ మాటలు రావడం కష్టం అంటే నువ్వేదో పసరు తీసుకొచ్చి పోసేస్తే మాట వస్తుందా? మంత్రాలకు చింతకాయలు రాలితే అంటే మేము నమ్మేలాగా కనిపిస్తున్నావు. నీకేమైనా చచ్చినా నమ్మం. వెళ్ళా. మీరెన్నైనా చెప్పండి, నా మనసులో మంగమ్మకి కీడు చేయాలని మాత్రం లేదు. తనకి మాట రావాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఈ పసరు తాగించండమ్మా. అమ్మగారు, మీరైనా తాగించండమ్మా. ప్లీజ్ అమ్మా, తాగించండమ్మా. మంగమ్మకి మాట వస్తుందమ్మా. ప్లీజ్
నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా నా కాళ్ళు పట్టుకున్నా నేను కరిగిపోను. మర్యాదగా వెళ్ళు, లేదంటే నా కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. మంగమ్మ గారు, మీరైనా తాగండి. ఎందులో నన్నేం కలపలేదండి. అమ్మ తోడండి. ఇది తాగితే మీకు మాట వస్తుందండి. నన్ను నమ్మండి. అయ్యో మంగమ్మ తాగండమ్మా. అమ్మ తాగండమ్మా. ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు నన్ను మళ్ళీ ఏదో చేయడానికే ఇది తీసుకొచ్చావు. ఇది నేను తాగను. వెళ్ళు, బయటికెళ్ళు. ఇదే కదమ్మా నువ్వు అంటుంది. పోవే బయటికి పో. అమ్మ తాగండమ్మా. అమ్మ గంగా, ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతూ వస్తున్నా? మంగమ్మకి మాట రావాలని నాని పసరు తెచ్చానమ్మమ్మా. నిజమా? మరింకే తీసుకెళ్లి వెంటనే మంగకిద్దాం పదా. దానికి మాటలొస్తే రాజేశ్వరమ్మ మంగ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదమ్మమ్మా, ఏమ్మా, ఎందుకు? నాని పసరు తాగించడానికి వెళ్తే వాళ్ళిద్దరూ నన్ను మెడ పట్టుకుని బయటికి గెంతేశారమ్మమ్మా. నీ మీద వాళ్ళు పెంచుకున్న కోపంతో వాళ్ళకిప్పుడు నువ్వేం చూపించినా ప్రేమ కనిపించటం లేదమ్మా. నువ్వు ఎంతో మంచి చెయ్యాలని చూస్తున్నా వాళ్ళు దాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. వదిలేయమ్మా, దాని రాతెలా ఉంటే అది అలాగే ఉంటుంది. నువ్వేం బాధపడకు. ఎట్టా బాధపడకుండా ఉండమంటావమ్మమ్మ? మంగమ్మకి మాట రాకుండా బాధపడుతూ ఉంది. నన్నట్టా చూడక చూసి ఎట్ట వదిలేమంటావు? నా వల్ల కాదమ్మమ్మ. తను నన్ను కోపన్నా తన సొంత తోబుట్టులాగానే చూసుకున్నది. నువ్వు కూడా మంగమ్మ నీకు సొంత అక్కనే అని చెప్పినావు. మరి అక్క కట్టంటి కట్టం వస్తే నన్ను చూస్తూ ఎట్టా ఉంటానమ్మమ్మా. అందుకే మంగమ్మకి మాట రావాలని ఈ పసరు తెచ్చినాను. ఇది ఎట్టాగైనా సరే మంగమ్మకి తాగించి తీరాలా. మంగమ్మకి మాట వచ్చి తీరాలా. కాదు, చేసి తీరుతాను. తను నీ అక్కనందుకే ఇంత ఆప్యాయత చూస్తున్నావు. ఈ విషయంలో నిజంగా మంగ చాలా అదృష్టవంతురాలమ్మా. కాని ఎలాగమ్మా? ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో నీ చేత్తో అమృతం ఇచ్చినా అది విషమనే అనుకుంటారు. మరిప్పుడు నువ్వు ఎలా తీసుకెళ్లి మంగకు తాగిస్తావమ్మా? నాన్న చెప్తే నమ్మరు గాని నువ్వు చెప్తే నమ్ముతారు కదమ్మమ్మా. నువ్వెళ్ళి పసరు తాగితే మంగమ్మ తాగుతుంది. పదమ్మమ్మా వెళ్దాము. ఈ పసరు మంగమ్మ సేత తాగిద్దాం. పదమ్మమ్మా. ఆహా, లేదమ్మా, లేదు. నేను చెప్పినా వినరు. అదంతా వృధా ప్రయేసే అవుతుంది. అయ్యో అట్టనకండమ్మా. అవతల మంగమ్మ గొంతు పోయి చాలా బాధపడతా ఉంది. త్వరగా వెళ్ళి ఈ ఇరుగుడు తాగించాడమ్మా. మీకు పుణ్యం ఉంటది. మీ కాళ్ళు ఏయ్, లేరా. ఛీ! తప్పులు చేయటం ఎందుకు, ఇలా కాళ్ళ మీద పడ్డం ఎందుకు? నువ్వెందుకు ఇలా చేసావో నాకు తెలుసు. అయినా నేను ఈ నిజాన్ని ఎవరికీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను నీ అంత దుర్మార్గురాల్ని కాదు కాబట్టి. నీ మీద పడిన నింద కోసం కాదు గాని మంగకు మాట రావడం కోసమైనా నేను ఈ పసరు తాగిస్తాను. అమ్మ గంగా, పదమ్మా. పదమ్మమ్మా. త్వరగా ఆ పసరు మంగకు తాగించు. కూర్చో. తాగండి మంగమ్మ గారు. ఆగండి. ఎందుకమ్మా ఆపావ్? గంగ మన మంగకి మాట రావడానికి పసరు తీసుకొచ్చింది. నా మాట విని ఆలస్యం చేయకుండా తాగిద్దాం. ఇదిగో గంగ, నువ్వు పైమా పట్టు. అమ్మా, చెప్తుంది నీ కాదు.
వాళ్ళ మొహాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించే. అవును, వాళ్ళ మొహం చూస్తుంటే నాకు కూడా అసహ్యం వేస్తుంది. వెంటనే వాళ్ళని వెళ్ళిపోమంటుంది. అదే కదమ్మా దాని అర్థం. అరే ఛీ! ఏంటా నువ్వాగేది ఆ? అంటే అక్క, అది నేనంటం లేదక్క, అది మన మంగ ఉద్దేశం. అంతే కదా మంగ? చూడు, అవునంట. నోరు మూయి వెధవా. ఇదిగో రాజేశ్వరి, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. గంగ ఎంతో కష్టపడి మన మంగకు మాట రావాలని ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు దాన్ని ఆపాలని చూస్తావు? ఇలాంటి సమయంలో ఆ తల్లొప్పులన్నీ పక్కన పెట్టమ్మా. ముందు ఈ పసరు తాగించు. అక్కర్లేదు. వాళ్ళ వల్లే నా కూతురికి గతి పట్టింది. మళ్ళీ ఏ నమ్మకంతో వాళ్ళ నమ్మి వాళ్ళిచ్చే ఈ పసరు తాగించమంటావు? అది తాగి నా కూతురికి జరగనంది ఏదైనా జరిగితే అప్పుడెవరికమ్మా బాధ? కన్ను తల్లినైనా నాకే కదా. ఆస్తి కోసం ఎంతకైనా తెగించాలని చూసే ఇలాంటి నీచుల్ని నువ్వేం వెనకేసుకు రావద్దు. వాళ్ళలా నా కళ్ళ ముందు నిలబడితే నాకు పదే పదే వాళ్ళు నా కూతురికి చేసిన ద్రోహమే కనిపిస్తుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే వాళ్ళని పంపించేశాయి. అనకండి అమ్మగారు. నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే నా కేసు ఇచ్చైనా ఇయ్యండి. ఇంకా మీ కోపం తగ్గకపోతే నన్ను ఈయన్ని ఊరి తీయండి. అంతేకాని ఈ పసరు మాత్రం మంగమ్మకి తాగించండి. తనకి ఖచ్చితంగా మాట వస్తుంది. నన్ను నమ్మండి అమ్మగారు. అట్ట రాకపోతే నన్ను వెంటనే చంపేయండి. అంతేకాని మీరు మాత్రం ఈ పసరు ఇయ్యండి అమ్మగారు. మీకు పుణ్యం ఉంటుంది అమ్మగారు. అవునమ్మగారు, నా మాట ఏనండమ్మా. ఇదిగోండమ్మా. వాళ్ళంతగా ప్రాధేయపడుతుంటే నీ మనసు కరగట్లేదమ్మా. నువ్వెందుకు ఇంత కఠినంగా తయారయ్యావు? వీళ్ల పట్ల నేను ఏ మాత్రం కఠినంగా లేకపోతే వీళ్ళు నిన్ను ఎలా కన్విన్స్ చేశారో అలా నన్ను కూడా కన్విన్స్ చేసి మోసం చేస్తారమ్మా. అందుకే వాళ్ళు చెప్పేవేవి నా చెవికేవి ఎక్కవు. రాజేశ్వరి, ఎంతసేపు నీ మాట నీదే గాని నా మాట వినవా? మంగకేమన్నా అవుతుందని తల్లిగా బాధపడుతున్నావే గాని నీ తల్లి మనసు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది నీ కన్న కూతురే కావచ్చు, కానీ నా మనవరాలు అది బావుండాలని నాకు మాత్రం ఉండదా? మాట పోయి అది బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావని ఎలా అనుకుంటావు? నువ్వు తప్పుకోకపోతే నేనే బలవంతంగా దాని చేత పసరు తాగిస్తా. కుదరదు. ఏయ్, కుదిరేలా నేను చేస్తాను. నువ్వు తప్పుకో. గంగా, ముందు నువ్వు పసరిపోయమ్మా. పోయ్. అమ్మా, అవును, మీ అమ్మను కాబట్టి నీ బాధ చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నానే. కాదని నువ్వు వడ్డొస్తే నో మీదొట్టే. చూస్తున్నావేంటి గంగా? గౌరీ, ఇద్దరు కానివ్వండి. అక్క అక్క, నా మాట వినక్క. ఏయ్, నోరు మూయిరా వెధవా. ఏయ్, నువ్వాగవే. నువ్విలా బెబ్బె బెబ్బెబ్బే అనకూడదనే గంగ నీకు విరుగు మంది ఇచ్చింది. అది తాకుండా ఊరికే బెబ్బె బెబ్బె అంటావే. తాగు 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 తాగు. తాగండి మంగమ్మ గారు. పట్టు పట్టు. నువ్వేం భయపడు మాకు. ఇప్పుడు నీకు మాట వస్తుంది మంగమ్మ. నిజంగానే నాకు మాట వస్తుందా? ట్రై చేస్తాను. మమ్మీ, నాకు మాట వచ్చింది. నాకు మాట వచ్చింది. నాకు మాట వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు. ఈ గూడెం దాన్ని ఇరికించాలంటే ఇదే కరెక్ట్ టైం.